Welcome to the math class. Today I'm discussing about coplanar lines. Coplanar lines. Two lines are coplanar, or three points are coplanar. Lines are points, whatever it may be. Two lines are coplanar if they lie in the same plane. So this is the one plane. Two lines are coplanar if they lie in the same plane or some points. 3 పాయింట్స్ తీసుకోండి. ఈ 3 పాయింట్స్ ఒకే ప్లేన్ మీద ఉండాలి. దిస్ the coplanar lines are either intersecting lines or parallel lines. Intersecting means like this. Intersecting means like this, or parallel lines like this. Okay, the two parallel lines are always coplanar and two non-parallel lines are also coplanar. అంటే parallel lines coplanar అవుతున్నాయి, non-parallel lines are also coplanar if and only if they are intersect. Intersect అయితే coplanar అవుతాయి, coplanar అయినా కూడా intersect అవ్వచ్చు. If and only if అంటే LHS implies RHS, RHS implies LHS. If and only if. Now I will show one problem. Show that the two lines, this is the symmetrical form lines. Symmetrical form or Cartesian form. This is in the form of Cartesian form or symmetrical form lines anamata, are coplanar. Find their point of intersection. అంటే ఒక ప్లేన్ ఉంది కదా, ఈ ఒక ప్లేన్ లో ఒక ప్లేన్ తీసుకున్నాను. ఈ ప్లేన్ లో ఒక ఇలా 2 ప్లేన్స్ తీసుకున్నాను. ఆ 2 ప్లేన్స్ ఒకే ప్లేన్ మీద ఉంది కాబట్టి కోప్లానర్ లైన్స్. ఒకవేళ ఈ రెండు ఇంటర్సెక్ట్ అయితే ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది అంటే ద పాయింట్, వీ హ్యావ్ టు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ ది కోప్లానర్ అవుతుంది అంటే ఒకే ప్లేన్ మీద ఉన్నాయి అని చూపిస్తా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏం చేస్తాను, ఒకే ప్లేన్ మీద ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడ కాంటాక్ట్ అయినాయి, ఎక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయ్యింది అనేది ఫైండ్ అవుట్ చేస్తా. తర్వాత ఆ ప్లేన్ ఏంటిది, ఏ ప్లేన్ మీద ఉన్నది. ఓకేనా, 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండు లైన్స్ అనేవి కోప్లానర్ అని చెప్తా, ఒక ప్లేన్ మీద ఉన్నాయి అని చెప్తా. ఫస్ట్ పాయింట్ ఫైండ్ దేర్, ఒకవేళ ఆ రెండు లైన్స్ ఒకే ప్లేన్ మీద ఉంటే ఆ రెండు ఎక్కడ ఇంటర్సెక్టింగ్ అయినాయి ఆ పాయింట్ కనుక్కుంటా. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మరి ప్లేన్ మీద రెండు ఉన్నాయి కదా, ఆ ప్లేన్ పేరు ఏం పేరు, ఆ ప్లేన్ ఎవరు, అది ఆ ప్లేన్ ఏంటిది అనేది ఈ 3 పాయింట్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తా. ఫస్ట్ పాయింట్ ఏం చేయబోతున్నాను అంటే రెండు కోప్లానర్ అని చెప్తా. గివెన్ లైన్స్ ఆర్ x minus 1/2, y plus 1/-3, z plus 10/8. That is equal to small r. So this is equation 1. R anukundama, right? And second, x minus 4/1, y plus 3/-4, z plus 1/7. That is equal to small s. This is equation 2. ఎప్పుడైతే రెండు లైన్స్ సిమెట్రికల్ ఫామ్ లో తీసుకున్నానో ఆ లైన్ మీద ఒక పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నాం. అంటే therefore ఎనీ పాయింట్ ఆన్ లైన్ 1 అంటే ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకున్నాం కదా, దట్ ఈస్, సో ఆ పాయింట్ పేరు ముద్దుగా పి అని పేరు పెట్టుకుంటా. పి ఈజ్ ఈక్వల్ టు 2r plus 1 minus 3r minus 1, 8r minus 10. అంతేగా, ఎలా వచ్చిందో తెలుసా, 2 into r, 2r ఇక్కడ -1 ఉంది కాబట్టి +1, -3r -3r -1, 8r -10, 8r -10, 8r -10. ఓకేనా, సో దట్ ఈస్ ద పాయింట్ P. and any point on line 2, దట్ ఈస్, దాని పేరు Q అని పెట్టుకుందామా, Q. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ ఎస్ అని పెట్టుకున్నాం కదా, s plus 4 -4s -3,
7s minus 1, these 2 points. ఈ రెండు ఒకే ప్లేన్ మీద ఉన్నాయి కదా, ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ p is equal to q అయితే then first point is equal to first point, second point is and the second coordinate is equal to second coordinate, third coordinate is equal to third coordinate. రెండు p is equal to q అయితే 2r plus 1 is equal to s plus 4 అయితే ఇక్కడ వరకు. అలాగే సెకండ్ 3r minus 1 is equal to minus 4s minus 3. అలాగే 8r minus 10 is equal to 7s minus 1. 7s minus 1. That implies ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, 2r plus 1 is equal to 2r plus 1 ఫస్ట్ పాయింట్ is equal to ఫస్ట్ పాయింట్ కదా, is equal to s plus 4. అంటే దీని నుంచి 2r minus s ఇది యువతలకు వస్తే minus 3 is equal to 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. అండ్ దీని నుంచి minus 3r plus 4s minus 1 plus 3 అంటే plus 2 is equal to 0. Plus 2 is equal to 0. So this is equation 4. So this is equation 3. దీని నుంచి 8r minus 7s is equal to minus 10 plus 1 అంటే minus 9. Minus 9 is equal to 0. So this is equation 5. మొత్తం మనకి 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. 8r minus 7s minus 9 is equal to 0. Solving any two equations 3 and 4. Solving 3 and 4. రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకోండి. మనకి ఎస్ కదా, ఎస్ ఒకటి, కాన్స్టెంట్ ఒకటి, ఆర్ ఒకటి, ఎస్ ఒకటి. సో ఇందులో నుంచి ఫస్ట్ వన్ ఏం చేస్తారంటే -1 ఈ ఈక్వేషన్ తీసుకున్నారు కదా, -1 -3 -3 కాన్స్టెంట్ -3 అండ్ ఇక్కడ 2 -1 ఇక్కడ వచ్చి ఏంటిది 4 మైనస్ ఇది తీసుకుంటారు కదా, -1 ప్లస్ 3 అంటే +2 రైట్గా, 4 +2 -3 4 అంతేనా, రైట్. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం తీసుకుందాము, r బై, దట్ ఇంప్లైస్ r బై 1 4 12 2 1s are 2 అంటే -2 plus 12, దట్ ఈజ్ ఈక్వల్ టు s బై ఈ రెండు 3 3s are 9 అంటే +9 -4 తర్వాత కాన్స్టెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8 మైనస్ మైనస్ ప్లస్ అక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి -3 1s are 3 అంతేనా. దట్ ఇంప్లైస్ r బై 10 s బై 5 c by 5. That implies r is equal, ఇప్పుడు మనం అక్కడ c by 5 తో మల్టిప్లై చేస్తే ఈ 5 తో దీంతో డివైడ్ చేస్తే 10/5 అంటే 2 అన్నమాట. అంటే r is equal to 2 and s is equal to 1. ఇది మీకు అన్ని వచ్చు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. కాబట్టి therefore the two lines are intersecting. అంటే ఈ r is equal to 2 and s is equal to 1 ఉంది కదా, ఇది దీన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ r and s వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 5. ఫిఫ్త్ ఈక్వేషన్ ఏంటి మనకి, 8r - 7, r is equal to 2 కదా, ఇక్కడ పెడతాను చూడండి, ఇక్కడ 8 2s are 16 -7 -9 అంటే -16 + 16 is equal to 0. ఓకేనా. 8r లో అంటే దట్ ఈస్, ముందు ఈక్వేషన్ రాస్తున్నాను, 8r -7s - 9 is equal to 0. అంటే 8 into 2 -7 into 1 -9 is equal to 0. That is equal to -7 -9 10 16, that is equal to 0. అంటే 0 is equal to 0. Satisfied. అంటే therefore two lines are
intersecting. Two lines are intersecting. Now we have ఇది ఇక్కడ వరకు ఫస్ట్ పాయింట్ అండి. 2 lines are intersecting అంటే కోప్లానర్ అయినాయి కాబట్టి now to find now to find point of intersection point of intersection అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇప్పుడు r is equal to ఎంత వచ్చింది మనకి, r is equal to 2 and s is equal to 1. అవి తీసుకెళ్ళి p పాయింట్ లో q పాయింట్ లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే దట్ ఈస్ అంటే ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ దట్. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే అంటే దట్ ఈస్ ఇట్ ఈస్ ఎనఫ్ టు షో దట్ ఇట్ ఈస్, దీని మీనింగ్ అనమాట, ఇట్ ఈస్ ఎనఫ్ టు ఫైండ్, ఇట్ ఈస్ ఎనఫ్ to find substitute r and s values in the points p and q లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి బ్యాక్ వెళ్దాం. p అనే పాయింట్ ఇది కదా, మనకి r ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 వచ్చింది. అండ్ s ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. 2 2s are 4, 4 + 1 5, కామా -6 -1 -7, 8 2s are r ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి 8 2s are 16, 16 - 10 అంటే 6. ఈ పాయింట్ వచ్చింది. ఇప్పుడు s వాల్యూని తీసుకుని ఇక్కడ పెడదాం. s అంటే 1, 1 + 4 అంటే 5, -4 -3 అంటే -7, 7 - 1 6 వచ్చిందా. రెండింటికి ఒకటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది కదా. కాబట్టి దట్ ఇంప్లైస్ ద p and q అంటే దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 5 - 7 6 ఒకటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. నా రెండో పాయింట్ అయిపోయింది. ఓకేనా, రెండో పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్ ఏంటి, సో ఇవి ఓకే కోప్లానర్ అయింది, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇంతకీ ఇవి ఏ ప్లేన్ మీద ఉన్నాయో కనుక్కోవాలి. నౌ థర్డ్ పాయింట్ అనమాట ఇది. నౌ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ containing 2 lines are mod x - 1 y + 1 z - 10 divided by తర్వాత ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి x - 1 అంటే ఫస్ట్ ప్లేన్ ఉంది కదా, ఆ ఫస్ట్ లైన్ ఉంది కదా x - 1, తర్వాత y + 1 z + 10. ఓకేనా, z + 10 కదా, z + 10 ఒకటి L1 M1 N1 అంటే దాని యొక్క డిఆర్స్, ఫస్ట్ లైన్ యొక్క డిఆర్స్ 2 -3 8, రెండో లైన్ యొక్క డిఆర్స్ 1 -4 7. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనం డెట్ కడితే x - 1 ఇంటూ ఈ లైన్ తీసేస్తే 7 3s are 21 అంటే -21 + 8 4s are 32. తర్వాత మైనస్ ఆఫ్ y + 1 is equal to 14 - 8. తర్వాత ప్లస్ z + 10 ఇంటూ ఇది తీసే 2 4s are 8 -8 + 4 = 0. సో you can multiply చేసేస్తే x తో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే we get the plane 11x - 6y + 5z -67 is equal to 0. This is our required plane. Hence solved. And this is the procedure. We have to find the given 2 lines are coplanar. రెండు లైన్స్ కనుక ఇస్తే కోప్లానర్ అని చెప్పటం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడం, అలాగే ఆ ప్లేన్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 2. షో దట్ the lines x - 1/2
y minus 2 by 3, z minus 3 by 4, and x minus 2 by 3, y minus 3 by 4, z minus 4 by 5 are coplanar. Find the POI means point of intersection and plane containing the lines. Solution: given lines, similar procedure anamata. Given lines are x minus 1 by 2, y minus 2 by 3, z minus 3 by 4 is equal to R, say. So this is equation 1. And x minus 2 by 3, y minus 3 by 4, z minus 4 by 5 is equal to S, say. So this is equation 2. If P is equal to Q అయితే తర్వాత రెండు పాయింట్ అయితే ఎనీ పాయింట్ on the line, అంటే therefore any point on line 1, లైన్ 1 మీద ఎనీ పాయింట్ on the line కనుక అయితే ఆ పాయింట్ మనం P అనుకుందామా, అప్పుడు P is equal to 2R plus 1 comma 3R plus 2 comma 4R plus 3. ఇది ఎనీ పాయింట్. And any point on line 2, దాన్ని మనం Q అనుకుందాం. Q is equal to 3S plus 2, 4S plus 3, 5S plus 4. సో P అండ్ Q రెండు పాయింట్స్ వచ్చినాయి. ఒకవేళ ఈ రెండు if P is equal to Q అయితే then 2R plus 1 is equal to 3S plus 2. ఇక్కడ వరకు ఒకటి. అలాగే 3R plus 2 is equal to 4S plus 3. ఇక్కడ వరకు ఒకటి. 4R plus 3 is equal to 5S plus 4. 5S plus 4. ఇక్కడ దాకా ఒకటి. కాబట్టి మనకి ఏం కావాలి ఇప్పుడు ఈక్వేషన్ లాగా తీసుకుంటే that implies 2R minus 3S minus 1 is equal to 0. So this is equation 3. ఇక్కడ 3R minus 4S plus 2 minus 3 అంటే minus 1 is equal to 0. So this is equation 4. ఇక్కడ 4R minus 5S minus 5S minus 1 is equal to 0. So this is equation 5. So 3, 4, 5 ఈక్వేషన్స్ వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు సాల్వింగ్ 3 and 4 we get సాల్వింగ్ చేస్తే మనకి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ S, C, R, S తో స్టార్ట్ అయితే -3, -1, 2, -3. ఇక్కడ -4, -1, 3, -4. కాబట్టి దట్ ఇంప్లైస్ R by 3, 3 1s are 3, ఇక్కడ +3 అయిపోద్ది. ఆ తర్వాత ఇది మైనస్ ప్లస్ అయిపోతే -4 అంటే -1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు S by 3 1s are 3 -3 plus 2 అంటే -1 అవుతుంది. అంటే కాన్స్టెంట్ C ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8 -8 plus 9 అంటే ఏమవుతుంది 1 అయిపోతుంది. సో అంటే therefore ఇప్పుడు మనకి R వాల్యూస్ వచ్చేసినాయి, S వాల్యూస్ వచ్చినాయి అనమాట. అంటే therefore R is equal to -1 and S is equal to -1. Substitute R and S values in equation 5. In equation 5 కనుక అయితే అప్పుడు ఏమవుతుంది, therefore the two lines are intersecting.
చూద్దామా ఒకసారి. ఈక్వేషన్ 5 ఏంటిది? ఇదే కదా, -1 ఆర్ వాల్యూ, ఇది ఎస్ వాల్యూ, రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే మైనస్ అంటే -4 +5 -1 +5 -5 సరిపోయింది, 0 అయిపోయింది. ఎస్ వాల్యూ కూడా మైనస్ సరిపోయింది కదా. సో ఇదనమాట రెండు, అంటే ఆర్ వాల్యూ ఎస్ వాల్యూ ఈక్వేషన్ 5 ని సాటిస్ఫై చేయగలుగుతున్నాయి కాబట్టి దేర్ ఫోర్ ద టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అయితే ఎక్కడ ఇంటర్సెక్టింగ్ అయినా కావాలి. అంటే నౌ the point of intersection is అంటే దట్ ఈస్ దాని మీనింగ్ చూడండి ఎలా వస్తుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే సబ్స్టిట్యూట్ మీనింగ్ అనమాట. సబ్స్టిట్యూట్ ఆర్ అండ్ ఎస్ వాల్యూస్ ఇన్ పి అండ్ క్యూ. అప్పుడు దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు పి అండ్ క్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు -1 దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటిది? నౌ ఈక్వేషన్, థర్డ్ పాయింట్ అనమాట ఇది. నౌ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫార్ములా అంటే దట్ ఇంప్లైస్ మోడ్ ఫస్ట్ లైన్ లో ఉన్న x-1 అండ్ y-2 అండ్ z-3 అలాగే LMN అనమాట. L1 M1 అండ్ N1 అంతేగా. ఫస్ట్ లైన్ లో 2 3 ఇది సారీ ఇక్కడ 3 ఉండాలి, 2 3 4. సెకండ్ లైన్ లో ఉన్న DRs 3 DCs D3 4 5 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనం డెట్ కడితే x-1 ఇంటూ 3 5 are 15 - 16 minus of y -2 ఇంటూ ఇది తీసేస్తే 2 5 are 10 - 3 4 are 12. తర్వాత ప్లస్ z-3 ఇంటూ ఇది తీసేస్తే 2 4 are 8 -9 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైస్ x ఇంటూ 15 అంటే 15x minus 16x minus 15 plus 16 minus 10y plus 12y minus 2 10s are 20 20 minus into minus plus 2 12s are 24 2 12s are 24 సరిపోయిందా. తర్వాత ప్లస్ 8z minus 8z minus 8 3s are 24 plus 9 3s are 27 equal to 0. దట్ ఇంప్లైజ్ x లో ఏమేమన్నాయి చూడండి ఒకసారి. 15x minus 16x అంటే -x. తర్వాత వైలు ఏమున్నాయి, ఇది అయిపోయింది. వైలు ఏమో -10y ప్లస్ ఇది అంటే +2y ఇక్కడ వరకు అయిపోయింది. జెడ్లు ఏమన్నాయి -z ఇక్కడ చూడండి. జెడ్లు ఏమైనాయి 8z -9z అంటే -z. సో ఈ రెండు అయిపోయినాయి. ఇకపోతే మనకి కాన్స్టెంట్స్ కావాలి. కాన్స్టెంట్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, -15 + 16 అంటే ఇక్కడ +1 ఉంది. ఇక్కడ మనకి ఇది అయిపోయింది +1 ఉంది. ఇక్కడ +1 అంటే -19 ఉంటుంది. ఇక్కడ -19 24 అంటే 25 ఉంటుంది. ఇక్కడ +5 ఉంటుంది. +5 మిగిలింది. +5లో నుంచి 24 తీసేస్తే 18 అంతేగా. +5 -24 ఉంది, 27 5 ఉంది, 7 8 9 10 11 12 అంటే 32 తీసేస్తే 8 ఉంటుంది. ఓకేనా, అంటే +8 ఉంటుంది కాబట్టి +8 అంతేనా. -x అంతేనా. ఒకసారి చూడండి మైనస్లు రాద్దాం. -15 -20 -24 ఇది ప్లస్లు తీసుకుంటే 16 24 27 అంతేగా. మొత్తం 6 వచ్చినాయా. 1 2 3 4 5 6 9 2 4 5 -59 10 17 4 5 6 67 అంటే 59 60 అంటే 8 ఉంటుంది. +8 రైట్. +8 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ కామన్ తీసేస్తే x -2y
plus z minus 8 is equal to 0, which is required equation of plane. So hence solved. So this is the procedure. We have to solve any given two lines are coplanar, as well as point of intersection, as well as the plane. ఆ ప్లేన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఏ టూ లైన్స్ ఇచ్చినా కూడా సేమ్ ప్రొసీజర్ అప్లై చేసుకొని 1 by 1 ఫైండ్ అవుట్ చేసుకొని ఆ టూ లైన్స్ కోప్లానర్ అని చూపించుకోవడం. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ, ఐ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.